హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. నేను స్టిచ్ చేశాక ఇలా వచ్చిందండి. అంటే నచ్చితే చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 6 ఇంచెస్ అన్నది నేను ఫస్ట్ నెక్ అనేది 2.5 తీసుకున్నాను. నెక్ డీప్ అన్నది 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ కిందన 3 ఇంచెస్ బ్రాడ్ తీసుకున్నాను. బ్రాడ్ కావాలంటే 3.5 కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. అది డీప్గా వేసుకుంటానంటే అలా. నేను ఇప్పుడు ఏ మెజర్మెంట్స్ అనేవి లేవండి, ఆ పిక్ చూసాను, దాన్ని బట్టి ఇలా పెడితే ఇంత మెజర్మెంట్ సరిపోద్దని చెప్పేసి తీసుకున్నాను. మీరు కూడా అలాగే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయండి, ఎక్కడ రాంగ్ అనేది మనకే తెలిసిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ 1.5 1.5 ఇంచ్ మన ఇష్టం అండి. ఎంత అంటే అంత బక్రం పీస్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. తీసుకొని కట్ చేసేయండి. ఒకసారి ట్రై చేయండి, కష్టంగా ఉన్నా సరే ట్రై చేయండి. బిగినర్స్ అయినా సరే ట్రై చేయండి. బిగినర్స్ చేసేటప్పుడు పైన నేను ఎలా కట్ చేసానో అలా కట్ చేసుకుంటే మీకు నెక్ అనేది జారిపోకుండా వస్తుంది అనమాట. షోల్డర్ అనేది జారిపోకుండా వస్తుంది, బారుగా అయిపోదు అనమాట. ఇలా పైకి మనం కొంచెం ఉంచుకున్నాం అనుకోండి, మనం ఎంతైతే నెక్ తీసుకున్నామో అంతే తీసుకుంటాం. ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ తీసుకోండి. బక్రం అనేది మనకు షైనింగ్గా కనిపిస్తుంది కదా, అది కిందకి పెట్టేయండి. కిందకి పెట్టేసి ఐరన్ చేయండి. నేను స్టార్టింగ్లో బక్రం పీస్ ఐరన్ చేసేటప్పుడు బాగా ఐరన్ అయ్యేది కాదండి, అంటే వచ్చేసేది. ఎందుకంటే బాగా హీట్ అయ్యాక ఐరన్ చేశారనుకోండి, బక్రం పెడితే అంటుకుపోతుందండి. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతోని కట్ చేసేసాను లైనింగ్ పీస్ అన్నది. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేసుకుందాం. కటింగ్ అయితే నెక్ కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్లోకి వెళ్దాం. నేను డ్రెస్కి అయితే మెయిన్గా లైనింగ్ ఉన్న డ్రెస్కి గమ్ వేసి అంటించేస్తాను. ఎందుకంటే డ్రెస్తో చాలా తలనొప్పి అండి. సైడ్ కటింగ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అందుకోసమే లైనింగ్ ఎప్పుడైతే కట్ చేస్తానో అప్పుడు గమ్ వేసి ఈ మధ్యన అంటించేస్తున్నాను. ఎందుకంటే టైం చాలా సేవ్ అవుతుంది మనకి. ప్లెయిన్ది కుడితే ఎలా ఉంటుందో అంత టైమే తీసుకుంటుంది కాబట్టి గమ్ వేసి అంటించేయండి. పాయింట్స్ కూడా పిన్ టు పిన్ వస్తాయి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా 1/2 ఇంచ్ క్లాత్ అంతా లోపల పెట్టేసుకొని కట్ చేసేయండి. కట్ చేశాక పైన ఫోల్డింగ్ అనేది టక్స్ తీసుకోండి మిడిల్కి. అంటే మనకి ఇక్కడ కర్వ్ కిందన కరెక్ట్గా మిడిల్కి రావాలంటే మనం పైన మిడిల్కి ప్లేస్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అలా గమ్ వేసి అంటించేసాను అనమాట. ఇప్పుడు దీనికి కూడా మెయిన్ మిడిల్కి టక్స్ తీసుకున్నాను. లైనింగ్ బక్రం అనేది పైకి ఉంది, లైనింగ్ అనేది కిందనుంది, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మూలలు తిరిగే దగ్గర మనకి నీడిల్ అనేది కిందకు ఉండాలి. కిందకు పెట్టేసి తిప్పాలన్నమాట. చూడండి, కిందకు దింపి అప్పుడు క్లాత్ని తిప్పేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, అర్థమవుతున్నాయా లేదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చిన్న కామెంట్ అయితే చేయండి. నన్ను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ అంతమంది వీడియోస్ ఎందుకు చూడట్లేదు నాకు అర్థం కాక అడుగుతున్నానండి. ఇప్పుడు పైన బాల్ పిన్ అనేది పెట్టేశాను, మూవ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే బిగినర్స్ అయితే స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి సెంటర్ వరకు, అప్పుడు కుట్టు వేసుకోండి, బాగా వస్తుంది. అంతే కదండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ చూడాలి కదా. వీడియోస్ చూడట్లేదు మీరు. యూట్యూబ్ అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకే పంపిస్తుందంట. దానివల్ల నా వీడియో స్లో అయిపోతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అన్సబ్స్క్రైబ్ అయిపోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంత మంచి వీడియోస్ తీస్తుంటే వ్యూస్ రాకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా, అంతే. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి టైం తీసుకొని. ఇప్పుడు ఒక కుట్ట అనేది వేసేసాను కదా, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఉంచుకొని కటింగ్ అనేది చేసేయండి క్లాత్ని. తినేంటి ఇంత గీరగా మాట్లాడుతుందని అనుకోకండి, అనిపించింది చెప్పేశాను అంతే.
ఇప్పుడు అన్ని టక్స్ ఎక్కడెక్కడ మూలలు అయితే తిరుగుతున్నాయో అక్కడ కట్స్ అనేవి పెట్టేయండి. కట్స్ పెట్టేశాక రివర్స్ తిప్పి మనకి ఎలా అయితే క్లాత్ కావాలో, ఇవి ఏమి చిన్నవి కాదు కదండి కర్వ్స్, హ్యాండ్తో అనేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్తో అంటే సరిపోద్ది. అవి చిన్న చిన్నవి అంటే మనకి ఏదైనా పిన్ కానీ ఏమైనా హెల్ప్ అవుతుంది. తినైతే కొత్త కస్టమరే నాకు వేసుకున్నారు, చాలా బాగా నచ్చిందని అయితే చెప్పారు. మనకి రౌండ్ తిరిగే దగ్గర మనమే చూడండి, నేను ఎలా అయితే ఫింగర్స్ హెల్ప్తో మనము నీట్గా కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఫింగర్ హెల్ప్ లేకపోతే అవదండి. చూడండి ఎక్కడ మనకు కర్వ్ వస్తుంది అనేది తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఫింగర్స్తో క్లాత్ అనేది బయటకు అనుకుంటూ ఉండాలి. మనం ఎంత బక్రం యూస్ చేసినా సరే మన ఫింగర్స్తోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. బక్రం ఉండడం వల్ల ఏంటంటే స్టిఫ్గా స్టాండర్డ్గా వస్తుంది అన్నమాట. బక్రం లేకపోతే ఇంత నీట్గా అనేది రాదు, వస్తుంది కానీ ఇంత నీట్గా అయితే రాదు. ఇప్పుడు నీట్గా కర్వ్స్ అనేది తిప్పేసాం కదండి. నేను మిగిలిన క్లాత్ ఉంది కదా, అది ఎమ్మింగ్ చేసేద్దాము అని చేసేస్తాను. స్టిచ్ అయితే వేయను, మిగిలిన క్లాత్ని ఎమ్మింగ్ చేసి పెడతాను. ఈ వీడియోలో మీకు బక్రం పీస్ ఎలా ఐరన్ చేసుకోవాలనేది చెప్పాను, మూలలు ఎలా తిరగాలనేది చెప్పాను. బిగినర్స్కి నెక్ బ్రాడ్గా అవ్వకుండా ఎలా చేయాలనేది చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను కదండి. నెక్ అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.